మా వీళ్ళు లేచేలోపు ఇంటి పనంతా చేసేయాలి. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ముందు ఇల్లు ఊడ్చేద్దాం, ఆ తర్వాత అంట్లు తోముదాం, ఆ తర్వాత బట్టలు ఉతుకుదాం, ఆ తర్వాత వంట చేసేద్దాం. అన్ని పనులు అయిపోయాయి. 6:30 అయింది. మావి కాఫీ ఇవ్వాలి. పంకజం పంకజం డార్లింగ్, నీకోసం వేడి వేడిగా కాఫీ తెచ్చాను, తాగేసి మళ్ళీ పడుకో. ఎన్నిసార్లు చెప్పాలండి ఇలా నిద్రలో ఉన్నప్పుడు లేపొద్దు అని? మీరు ఇంకోసారి అలా చేశారంటే నేను ఇదే కాఫీలో పురుగులను తాగే చచ్చిపోతాను. అంత మాట అన్నద్దు సుమి, నువ్వు లేకుండా నేను బతకలేను. సర్లే ఆగండి, కాఫీ తాగుతాను. కాఫీ చల్లారిపోయింది, కాస్త వేడి చేసేస్తానుండు. కాస్త షుగర్ ఎక్కువే వేద్దాం, మావిడికి స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. కాఫీ ఏంటండి ఇంత స్వీట్ గా ఉంది? అది కాదు బంగారం, నీకు స్వీట్లు అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకే ఒక చెంచాడు పందార ఎక్కువ వేశాను. ఏడ్చినట్టుంది, అన్ని అడ్డం తిడ్డం పనులు చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ కాఫీ చేసుకోవాలి. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. ఏమండి బయట వాకిట్లో ముగ్గేశారు, కొంపదీసి ఇల్లు ఊడ్చేశారా ఏంటి? ఇల్లు నా బొందా, ఇల్లు ఊడ్చాను, మాప్ పెట్టాను, ఆ తర్వాతే వాకిట్లోకి వెళ్ళి వాకిలి ఊడ్చి ముగ్గెట్టొచ్చా. మరైతే సోఫా దులిపారా? మరి టీవీకి ఏం చేశారా? మరి ఇవన్నీ కబర్డ్ దులిపారా? డస్టింగ్ చేశారా? అయ్యో పంకజం, అవన్నీ చెయ్యాలా? చేయలేదుగా. అన్ని ఇలాగే అడ్డం దడ్డం పనులు చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ సోఫా దులుపుకోవాలి, టీవీ తుడుచుకోవాలి, కబర్డ్స్ క్లీన్ చేసుకోవాలి. అన్ని చేశాక మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని మాపింగ్ చేసుకొని మళ్ళీ వాకిట్లో ముగ్గు పెట్టాలి. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. నా మొహం మండ, నేను మరీ ఇంత తలక మాసిన వెదవలాగా తయారవుతున్నాను సుమి. ఏమండి పప్పుచారు పోపు పెట్టినట్టున్నారు? అవునోయ్, నీకు ఇష్టమని వెల్లుల్లి బాగా దంచి జీలకర్ర ఆవాలు కాస్త ఇంగువ కూడా తగిలించి మరి పోపు పెట్టాను. అయ్యో మీ మతి మతి మండ, ఇవాళ శుక్రవారం కదండి, ఇవాళ మనం ఉల్లిపాయ ఎల్లుల్లి తినము. అన్ని అడ్డం దడ్డం పనులు చేస్తారు. మిమ్మల్ని సంతోషమాతలే కాపాడాలి. ఎన్నిసార్లు చెప్పాలండి బట్టలు పొద్దునే ఉతకద్దు అని? అసలే వర్షాకాలం, ఆచి తూచి చెయ్యాలండి ఏ పనైనా. బయట బోర్న వర్షం, బట్టలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు నేను బట్టలన్నీ మళ్ళీ ఉతుక్కోవాలి. అన్ని అడ్డం దడ్డం పనులు చేస్తారు. చిన్ని కృష్ణ తండ్రి, నువ్వే కాపాడాలి తండ్రి. ఏమిటో నా పంకజం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని తొందరపాట్లో ఏదో అడ్డం దడ్డం పనులు చేసేస్తున్నాను. నా పంకజం ఎంత బాధపడుతుందో ఏంటో. హలో పంకజం. హలో చెప్పండి. ఏం లేదు బంగారం, మన పెళ్ళైన తర్వాత మీ ఊరు మా ఊరు తిరగడమే సరిపోయింది. నేను బయటికి తీసుకెళ్లేదు కదా, అందుకని ఇవాళ సాయంత్రం సినిమాకి తీసుకెళ్దామని నీకు నాకు టికెట్ బుక్ చేశాను. 6:00 వచ్చేస్తాను, రెడీగా ఉండి పిక్ చేసుకుంటాను. అయ్యో మీ మతి మరి మండ, ఇవాళ మీ చెల్లి బావగారు భోజనానికి వస్తున్నారు కదండి. అయ్యో అవును కదా, సరేలే ఏం చేస్తాం, టికెట్లు క్యాన్సిల్ చేస్తాం. మరి ఏమిటండి అన్ని అడ్డం దడ్డం పనులు చేస్తారు. మిమ్మల్ని ఏడుకొండ వాడే కాపాడాలి. పంకజం, అయ్యయ్యో ఎందుకండి ఇలా అన్ని అడ్డం దడ్డం పనులు చేస్తారు? మిమ్మల్ని ఆ ఈశ్వరుడే కాపాడాలి. అయ్యయ్యో ఎందుకండి ఇలా అన్ని అడ్డం దడ్డం పనులు చేస్తారు? మిమ్మల్ని ఆ ముక్కోడు దేవుడు దేవతలే కాపాడాలి.